హాయ్ అండి, ఈరోజు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. మాకు ఈ సంవత్సరం మళ్ళీ ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్స్ మళ్ళీ వచ్చినాయి. మాకు చాలా చాలా ఆనందంగా ఉంది. మొన్న 10 రోజుల క్రితము ఒక 4 కాయలు వచ్చినాయి. ఫస్ట్ కాపు అవి కోసుకున్నాము. మా అబ్బాయి ఎప్పుడు వచ్చినా అబ్బాయికి ఉండటం లేదని, మా చిన్న అబ్బాయి దుబాయ్లో ఉంటాడు, అబ్బాయికి ఎప్పుడు వచ్చినా ఉండటం లేదని మొన్న మాకు వాళ్ళు వెళ్తుంటే 4 కాయలు ఫస్ట్ సారి వచ్చినాయి. అవి పంపించాను. ఈసారి మరిన్ని వచ్చినాయి. చూడండి, రెండో కాపు చూడండి, ఇదిగోండి. ఇదిగోండి కాయ చూడండి. ఇదిగోండి, ఇది ఇంకా 2 రోజుల్లో వచ్చింది. ఇట్లాంటివి ఇంకా కొన్ని ఉన్నాయి. ఇదిగోండి, ఇవి కూడా వచ్చేసినాయి. ఇవి బాగా పండలేదు అనుకుంటారేమో, పండినవి అమ్మే వాళ్ళు ఇట్లాగే కోస్తారు. ఇదిగోండి ఇంకొక కాయ. ఇదిగోండి 3 కాయలు ఇక్కడ కోసాను కదా, ఇక్కడ 3 కాయలు కోసాను. ఇదిగోండి పిందెలు, మళ్ళీ సైజులు వారీగా పిందెలు పూతలు అన్నీ ఉన్నాయి. చూడండి, సైజు ఏ సైజుకి ఆ సైజు, అన్ని సైజుల్లో మళ్ళీ కాపు ఉంది. ఇదిగోండి, ఇవ్వండి అన్నీ పూసినవి, అన్నీ పూలు అన్నీ కాయలు కావండి. ఇట్లా కొన్ని ఇట్లా పాడైపోతాయి. చూడండి, ఇదిగోండి, ఇది కూడా ఇట్లా పాడైపోయింది. ఇవ్వండి, ఇట్లా కొన్ని పోతానే ఉంటాయి, మనం ఏం చేయలేము అవి. ఇదిగోండి, కొన్ని మొగ్గలు అట్లాగే పోతుంటాయి, కాపురావు. ఇదిగోండి ఇంకొక కాయ ఇక్కడ, ఇది చిన్న సైజు వచ్చింది కాయ. పాదిలో కొమ్మలు ఎక్కువయ్యి చిన్న సైజు వచ్చింది కాయ. ఈ ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా, 2 రోజులకి ఊరకనే పండిపోతాయి. ఈ చెట్టు పెద్ద లావు రాలేదు, మోయిన సైజు వచ్చినాయి. ఇంకా చూపిస్తా ఉండండి. ఇవ్వండి కాపు, ఇవ్వండి, ఇదిగోండి చూడండి. ఇవ్వండి ఇక్కడ ఇంకా 2 ఉన్నాయి. ఇక్కడ ఒక్క చెట్టు వేసుకుంటే అయ్యే ఎన్ని చెట్లు అవుతాయో, అయ్యే పెరుగుతూనే ఉంటాయి. కొమ్మలు అడ్డం వచ్చిన కొమ్మలన్నీ ఇరగదీసి పెడతా ఉంటే చాలా పాదులు అవుతాయి. చూడండి, ఇవన్నీ ఇక్కడ 3 ఉన్నాయి. ఇక్కడ 3 ఉన్నాయి. కాయలు కాస్తున్నాయి కానీ మా పిల్లలు అయితే దగ్గర లేరు, ప్రాణం ఉసూరుమంటుంది. పిల్లలు ఉంటే తినేవాళ్ళు కదా అని. అదిగోండి చూడండి, ఈ దూరంగా ఉంటే కొమ్మ లాగాను.
ఇక్కడ ఒక కాయ ఉంది. నేను అన్నిటికీ అందినవి అన్నీ ఇట్లా ఇవి ఉంటాయి కదా, ఈ పూలు ఇవి తీసేసాను. ఈ సంవత్సరం సేమలు ఇంకా రాలేదు. ప్రతి సంవత్సరం చేమలే తినేస్తున్నాయి కాయలన్నీ. ఇదిగోండి ఇంకొక కాయ. ఇదిగోండి కోసిన కాయలు చూడండి ఎన్ని కాయలు వచ్చినాయో. ఇది రెండోసారి కాపు. కొన్ని పెద్దవి వచ్చినాయి, కొన్ని చిన్నవి వచ్చినాయి. ఈ మరీ చిన్నవి వచ్చినాయి. 2 కాయలు చిన్నవి వచ్చినాయి, 3 కాయలు చిన్నవి వచ్చినాయి. మిగతావి పర్లేదు, కొంచెం పెద్ద కాయలు వచ్చినాయి. చూడండి, మనం ఇంట్లో చెట్లు వేసుకుంటే సూపర్లు వేయం కదా, ఆరోగ్యకరంగా ఉంటుంది. నేనేం చేస్తానంటే, మాకెప్పుడు కొబ్బరి చిప్పలు ఉంటాయి ఇంట్లో, పచ్చి కొబ్బరి చిప్పలు. అవి చట్నీలో వేసుకోము మేము, కొబ్బరి చట్నీ తినము. నేనేం చేస్తానంటే అది తెచ్చి బకెట్లో వేస్తా. బకెట్లో వేస్తే ఆ ఊరుతూ ఉంటాయి కదా, రోజు పోస్తూ ఉంటా చెట్లకి. అట్లా ఏదైనా ఫ్రూట్స్ కుళ్ళిపోయినా పండిపోయినా అన్నీ బకెట్లో వేసేదను. అరటిపళ్ళుగా మగ్గిపోయినా ఆ బకెట్లో వేసేదను, నిండా నీళ్ళు పట్టేదను, పోస్తూ ఉంటా చెట్లకి. మీకు చూపిస్తూ ఉండు, కొబ్బరి చిప్పలు ఇంకా ఉన్నాయి మాకు బకెట్లోనే, చూపిస్తా. ఇదిగోండి కొబ్బరి చిప్పలు ఎప్పుడు బకెట్లో ఉంటాయి. ఈ కొబ్బరి చిప్పలు బలం కదా. ఇదిగో చీకేదను ఇట్లా ఓట వస్తుంది పైకి, గుజ్జులాగా వస్తుంది పైకి. అదే మనం నీళ్లు వదులుతామంటే పైకి వస్తూ ఉంటుంది. ఇదిగోండి కొబ్బరి చెప్పులు ఇట్లా ఈ గుజ్జులాగా ఊరేదును నీళ్ళకు అమ్మిటి వస్తుంది. అది అంత చెట్లకు పోస్తాను నేను. చూడండి ఇట్లా లిక్విడ్ లాగా అయింది ఊరే కొంది. ఇట్లా వస్తుంది. అవి పోస్తూ ఉంటే అదిగోండి లిక్విడ్ చిప్పులు అన్నీ ఎన్ని ఉంటే అన్నీ ఎప్పుడు వేస్తూ ఉంటాను, చెట్లకు పోస్తూ ఉంటా. చూడండి ఎంత లిక్విడ్ వస్తుందో. ఇవన్నీ కొబ్బరి చిప్పలు బలం కదండి. ఇదిగోండి ఏ ఉంటే వేస్తాను నేను. అరటి పళ్ళున్నా ఏ పళ్ళున్నా కొంచెం మెత్తబడ్డాయి అన్ను తినం కదా, అవి అంతన వేసి పిసుకుతాను. పిసికితే లిక్విడ్ అయ్యింది. చూడండి ఇట్లా నీళ్ళు వదిలితే నీళ్ళు నానతాయి. మళ్ళీ రోజు మార్చి రోజు పోస్తాను కదా, అవి మళ్ళీ వచ్చేళ్ళకి నానతాయి. మళ్ళీ పోస్తాను, మళ్ళీ ఇంకో రోజుకి ఇంకో కొంచెం నానతాయి. అట్లా పోస్తూ ఉంటా కొబ్బరి చెప్పులతో. చాలా బలం అండి కొబ్బరి చిప్పలు. చూసారా అవి చూసారా? ఈ పచ్చి కోసాను అనుకుంటారేమో, ఈ పచ్చి కాదు, ఈ పండుతూ ఉంటాయి. మనం అమ్మేవాళ్ళు కూడా ఇట్లాగే కోస్తారు. ఇట్లా పండిన దాకా ఉంచరు వాళ్ళు అమ్మేవాళ్ళు. మనం ఒక్కరోజు తినం కదా, ఒక్కరోజు తినం కదా, రోజు 2 అట్లా పండుతూ ఉంటాయి. ఇంట్లోకి సరిపోతూ ఉంటాయి. మనం ఎవరికైనా ఇవ్వాలనుకుంటే ఇచ్చుకోవచ్చు. ఇంట్లో ఎక్కువ జనాలు లేకపోతే మనం రోజు 2 ఇంట్లో తినచ్చు. థ్యాంక్ యూ.